బీసీసీఐ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామన్నారు ఎంఎస్కే ప్రసాద్. తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకు ధన్యవాదాలు చెప్పారు ఆయన. ముందుగా ఈరోజు నేషనల్ సెలక్షన్ సీనియర్ కమిటీకి నన్ను మెంబర్నిగా ఎన్నుకున్నందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయిన గోకరాజ్ గంగరాజ్ గారికి, అట్లానే ప్రెసిడెంట్ అయిన సోమయాజులు గారికి, మిగతా మెంబర్స్కి, అట్లానే బీసీసీఐ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇది ఒక శుభదినం అనుకోవచ్చు. ఈ సెలక్షన్ కమిటీలో మెంబర్షిప్ రావటం కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక టెస్ట్ స్టేటస్ కూడా రావటం జరిగింది. ఈ రెండు చాలా మంచి రోజులు, మంచి పరిణామాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. నా పేరు బీసీసీఐకి ప్రపోజ్ చేయడం జరిగింది. అట్లానే బీసీసీఐ వారు కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ ప్యానెల్లో వేయటం జరిగింది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే ఒక ప్లేయర్గా ఒక గొప్ప దేశానికి ఆడటం, ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక ఆనందదాయకమైన విషయం. అట్లానే ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా ఒక నేషనల్ సెలక్షన్ కమిటీలో సభ్యత్వం రావటం అనేది కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సభ్యత్వం రావటం ఆంధ్ర క్రికెటర్స్కి, అట్లానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కూడా ఒక మంచి పరిణామం అవుతుందని, ఇక్కడ నుంచి బాగా ప్రతిభ చూపించిన వాళ్ళకి మరి వాళ్ళని ఆ ప్రతిభని ప్రోత్సహించడానికి ఒక మనిషి అనేవాడు ఒకడు ఉండటం, అది ఒక మంచి శుభ సూచకం అసోసియేషన్కి. మరి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్లేయర్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక సపోర్టివ్గా ఉంటానని నేను సభాముఖం తెలియజేసుకున్నాను. ఫస్ట్ అసైన్మెంట్ కూడా టేకప్ చేయటం కూడా జరగలేదు. కానీ మేబీ ఏ విధంగా అయితే మనం వచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక కుడికాలు పెట్టడం జరిగింది, ఒక మంచి పరిణామాలు కూడా రావటం జరిగింది. అట్లానే ఈవెన్ ఇండియన్ క్రికెట్కి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఫస్ట్గా మీరు నా అసైన్మెంట్ మేబీ నెక్స్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా బెంగళూరులో ఉంటుంది, ఆ టెస్ట్ మ్యాచ్కి నన్ను రామంటం చైర్మన్ అయిన సందీప్ పాటిల్ గారు అభినందనలు తెలియజేస్తూ అట్లానే ఆ టెస్ట్ మ్యాచ్కి తిలకించడానికి రమ్మంటం జరిగింది. ఆంధ్ర క్రికెట్ క్రీడాకారులకి మీరు ఇచ్చే సలహా సూచన? ఒక మారుమూలన ప్రాంతంలో, ఒక పల్లెటూరులో పుట్టిన నేను ఇండియాకి గనక క్రికెట్ ఆడటం జరిగింది, అట్లానే ఈరోజు ఇండియన్ సెలక్షన్ కమిటీలో కూడా రావటం జరిగిందంటే, మీరు నాకన్నా ఎంతో టాలెంటెడ్ ప్లేయర్స్, నాకన్నా ఎంతో అంటే టెక్నికల్గా కానీ అన్ని విధాల ఎదిగిన, మానసికంగా ఎదిగిన ప్లేయర్స్, మీ అందరికీ ఎన్నో ఫెసిలిటీస్ ఇవ్వటం జరిగింది. మరి మీరు అదే ప్రతిభ కనుక మీరు చూపిస్తే డెఫినెట్గా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. అట్లానే పైకి వెళ్ళటానికి కూడా ఒక దారి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.